అంటే ఇది సమయం కాదనుకుంటా నేను చెప్పడం, అది చాలా సెన్సిటివ్ పాయింట్. దిశ మేము షూటింగ్ చేసాం. ఈ షూటింగ్ చేసిన 15 రోజుల తర్వాత అది జరిగింది. మేము షాక్ అయిపోయాం, ఏంటిది మనం సీన్ తీసాం, సీన్ తీసిన తర్వాత అది జరిగింది, ఏంటి నా డైరెక్టర్ గారు అంటే, సార్ ఇది ఇట్లాంటిది మనకి ఇప్పుడు తెలుస్తుంది, కానీ భారతదేశంలో రోజు ఇట్లాంటి కొన్ని వందలు జరుగుతున్నాయి సార్, అవి బయటికి రావట్లేదు, అలా ఉండిపోతున్నాయి. కాకపోతే ఈ అమ్మాయి విషయంలో హైదరాబాద్లో జరిగింది, అది ఒక చెక్ పోస్ట్ కదా, కానీ అట్లాంటిది అందుకోసం సార్ ఈ కథ నేను తీసుకొచ్చి మీకు చెప్పడం జరిగింది, తీయటం జరిగింది. నేను ఆ సినిమా షూటింగ్ అవుతుంటే ఆయన రిక్వెస్ట్ చేసుకొని ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆ ఫాదర్ మదర్ని కలిసి, ఆయన మన దేశానికి ఎంతో సేవ చేశాడు ఆ పిల్ల తండ్రి, ఆయన ఆర్మీలో పనిచేశాడు. అట్లాంటి తండ్రికి ఇట్లాంటి సిచ్యువేషన్ రావటం నిజంగా చాలా బాధపడ్డా. ఆ తర్వాత వాళ్ళు ఫెడప్ అయిపోయారు, ఎందుకు ఇంతమంది వచ్చి మమ్మల్ని ఓదారిస్తున్నారు, మాకు మీ ఓదార్పులు అక్కర్లేదు, ఏదో ఒకటి చేయండి అని చెప్పేసి వాళ్ళ అమ్మ అంటుంటే నిజంగానే అది నాకే ఒక పవర్ ఉంటే, భగవంతుడు నన్ను ఇచ్చుంటే నేనే అప్పటికప్పుడు ఏదో ఒకటి చేసేవాడిని అనిపించింది నాకు మనసులో. ఆల్మోస్ట్ ఆ ఏజ్లోనే ఇండస్ట్రీకి ఎంట్రీ, అంటే 8 ఏళ్ళు. 2020లో జనవరి ఫిబ్రవరిలో మేము షూటింగ్ చేసాం. మార్చిలో ఆల్మోస్ట్ సినిమా అయిపోయింది. ఆ తర్వాత ఏమైందనేది మీ అందరికీ తెలుసు, లాక్డౌన్ అవటం అండ్ వర్క్ జరగకపోవటం. ఆ తర్వాత సునీల్ కశ్యప్ గారు డబ్బింగ్ అంతా అయిన తర్వాత వారు సినిమా చూసి, అది గారు మీ కెరియర్లో బెస్ట్ ఫిలిం అవుతుంది, ఎందుకంటే మీరు ఎన్నో వందల సినిమాల్లో మీరు కామెడీ చేశారు, కానీ ఇంత ఎమోషనల్ సినిమాని క్యారీ చేయడం ఇది మామూలు విషయం కాదండి. ఎందుకంటే ఒక కొత్త డైరెక్టరు, ఆయన ఇండస్ట్రీకి సంబంధం లేదు, ఆయన ఎవరి దగ్గర పని చేయలేదు, అయినా కూడా ఈ కథని తీసుకొచ్చి ఆయన మీ చేత చేయించారంటే నిజంగా బాలనాగేశ్వర గారికి హ్యాట్సప్ చెప్పాలి. అంటే ఆయనలో తప్పనుంది. ఇండస్ట్రీకి మనం చాలా సినిమాలు చూస్తుంటాం మెసేజ్ ఓరియంటెడ్, కానీ ప్రజెంట్ నడుస్తున్న మన దేశంలో నడుస్తున్న ఒక పాయింట్ తీసుకొని ఆ పాయింట్ మీద సినిమా చేశారు. నాకు డైరెక్టర్ అంకుల్ చాలా సపోర్ట్ చేశారు. డైరెక్టర్ అంకుల్ గురించి నాకు చాలా ఆనందంగా ఉంది. అందరు నాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నేను ఎప్పుడు ఈ మూవీ ఫస్ట్ టైం నా హార్ట్లోనే పెట్టుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. 26 ఫిబ్రవరి. థ్యాంక్ యూ. ప్లీజ్ ఈ వీడియోకి హిట్ చేయండి, ఈ మూవీకి హిట్ చేయండి. సో ఈ సినిమా ఒక బ్యూటిఫుల్, ఒక అద్భుతమైన ఒక మెసేజ్ అండి. లాయర్ విశ్వనాథ్, నేను ఎన్టీ రామారావు గారి ఫ్యాన్ని. ఆయనది ఏ సినిమా కూడా నేను మిస్ చేసేవాడు కాదు. సినిమా బాగాపోయినా కూడా 2-3 సార్లు చూసేవాడిని, సినిమా బాగుందంటే 5 సార్లు చూసేవాడిని. ఆ విషయంలో మా నాన్నగారికి నాకు అప్పుడప్పుడు తగాదా కూడా వచ్చింది. ఎందుకంటే మా ఫాదర్ టైలర్, ఇస్త్రీ చేస్తే రూపాయి, బటన్స్ వేస్తే రూపాయి, కాజాలు వేస్తే రూపాయి, ఎవరైనా ఆర్డర్ ఇచ్చిన బట్టలు తీసుకెళ్ళి సైకిల్ మీద ఇస్తే రూపాయి. ఎందుకు ఈ రూపాయి అంటే 75 పైసలు టికెట్, అందులో మిగిలిన పావుల మొక్కజొన్న పొట్టు, బఠానీలో, ఇలాగా అది చూసి 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 ఆ స్క్రీన్ మీద నేను కూడా ఒక నటుడు అవ్వాలి అని చెప్పేసి మా నాన్నగారికి చాలా కోరిక ఉండేది. ఎందుకంటే మా నాన్నగారు సర్కస్ ఎక్కడైతే ఏ ఊళ్ళో అయితే వస్తుందో వాళ్ళు ఆ సర్కస్ వాళ్ళు మా ఫాదర్ని 1 మంత్ హైర్ చేసేవాడు బట్టలు కుట్టడం కోసం. ఆయన పని అయిపోయిన తర్వాత జనంతో పాటు ఆయన కూడా కూర్చొని సర్కస్ చూసేవాడట. వీళ్ళల్లో నా బిడ్డ కూడా ఉంటే బాగుండేది అని ఎప్పుడు అనుకునేవారట. అట్లాగా 2 అక్కల తర్వాత నేను పుట్టా. నేను ఇంత పెద్ద నటుడు అవుతాను, ఇన్ని వేల సినిమాలు చేస్తాను అని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను రాజ్బాబు గారి ఫ్యాన్ని. ఆయన సినిమాలో ఉంటే చాలు, రామారావు గారు
ఆయన కనిపిస్తే చాలు థియేటర్కి వెళ్ళి అలా కూర్చునేవాడిని. సో అట్టగా లాయర్ విశ్వనాథ్ అనే టైటిల్ పెట్టి డైరెక్టర్ గారు బాలనాగేశ్వరరావు గారు కథని ఆయన చెప్పే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన చెప్పాడంటే మనం ఒక 2-3 బాక్సులు వెట్ క్లాత్లు పెట్టుకోవాలి, ఆయన అలా ఏడిపిస్తాడు. సో అయితే నేను కథ విని ఇమ్మీడియట్గా చాలా బాగుంది సార్, వెరీ గుడ్, మీరు ఎవరిదైనా వర్క్ చేశారా, నేను ఎవరిదైనా వచ్చింది, మరి ఎలా చేస్తారు, చేయగలను, కెపాసిటీ ఉంది, రైట్, నిర్మాతలు ఎవరు. ఆయన ఇంకో విషయం ఏంటంటే ఆయన డాక్టరు, మంచి నటుడు, మ్యూజిక్ డైరెక్టరు, గురుగారు. ఆయన 1,00,000 మంది ఆయన్ని గురువుగా చూసుకుంటారు. అందరూ వచ్చినప్పుడు గురుగారు గురువు. ఎందుకంటే ఆయన ఇంజనీర్ కూడా, మచిలీపట్నం. ఆయనలో చాలా క్వాలిటీస్ ఉన్నాయి. ఆయన ఏంటంటే ఫ్యూచర్ ఏంటి అనేది కూడా చెప్పే కెపాసిటీ ఉంది. ఆయన ఏదో సింపుల్గా అలా ఉన్నాడు తప్ప ఆయనలో చాలా తపన ఉంది. కానీ ఆ తపనకి డెఫినెట్గా ప్రేక్షకులకి తెలుసు, సినిమా బాగుంటే డెఫినెట్గా దాన్ని వాళ్ళ భుజాల మీద పెట్టేసుకుంటారు ప్రేక్షక దేవుళ్ళు అట్టట్టు డెఫినెట్గా. ఎందుకంటే అది చిన్నదా పెద్దదా, కొత్త డైరెక్టరా పాత డైరెక్టరా పెద్ద డైరెక్టరా అని కాకుండా సినిమా బాగుంటే డెఫినెట్గా ప్రేక్షక దేవుళ్ళు ఆశీర్వదిస్తారు, ఆరాధిస్తారు. అండ్ అలాగే ఎంకరేజ్ కూడా చేస్తారు. ఇటీవల మంచి కాలంలో చిన్న సినిమాలు పెద్ద పెద్ద హిట్లు అవుతున్నాయి. ఇవాళ ఒక సినిమా నరేష్ది, మొన్న ఉప్పెన, ఇలాగే ఎంతోమంది డైరెక్టర్స్ ఇండస్ట్రీకి వస్తున్నారు, అద్భుతమైన కథలు వస్తున్నాయి. సో ఆ క్రమంలో ఈ లాయర్ విశ్వనాథ్ ఒక అద్భుతమైన కథ తీసుకొని బాలనాగేశ్వర గారు, అలాగే మా నిర్మాత సూర్య, అలాగే సుధాకర్ గారు, అలాగే మా పాత ఫ్రెండ్ రాజు గారు, దాదాపు ఆయన చెప్పినట్టే మేము 30 ఏళ్ళ నుంచి జర్నీ చేస్తున్నాం. ఏంటో అనుకోకుండా ఇద్దరు బ్లాక్ షర్ట్ తీసుకొచ్చాం. కాకపోతే ఆయన బ్యానర్లో నేను ఏ సినిమా చేయలే. ఆయన నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్ ఆయన. కానీ ఆయన నిర్మాతగా పెళ్లి చూపులు పెద్ద హిట్ అనగానే ఫస్ట్ రోలో ఫస్ట్ మ్యాన్ని సంతోషించారు. ఎందుకంటే ఇట్లాంటి నిర్మాతలు సక్సెస్ అయితే ఎస్ ఇండస్ట్రీకి మనం కూడా వెళ్ళచ్చు అని ఒక నమ్మకం కలుగుతుంది. చాలామంది వస్తే టెక్నీషియన్స్ బాగుంటారు, వాళ్ళకి 3 పూట్ల అద్భుతమైన ఫుడ్ దొరుకుతుంది. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో ఉన్నాం, ప్రతి సినిమా హిట్ అవ్వాలి అనుకోవాలి తప్ప ఇది పోయింది అని సంకలు గుర్తుకోకూడదు. ఎందుకంటే మన జీవితం ఇది తప్ప మనకి ఏమి చేత కాదు. సో అందుకోసం లాయర్ విశ్వనాథలో అంటే మీ కూతురు వేషం ఉంది అని ఆయన చెప్తుంటే స్కూల్ నుంచి అప్పుడే మా అమ్మాయి వచ్చింది. రాగానే ఎవరండి పాప, నా చిన్న కూతురు అయినా, సార్ ఆ క్యారెక్టర్కి ఈ పాప అయితే సూట్ అవుతుంది, తను యాక్టింగ్ ఏం తెలియదు. లేదు సార్, మీరు నేర్చుకున్నారా యాక్టింగ్ అన్నాడు ఆయన. నేను నేర్చుకోలేదని. మీకు గురువు ఉన్నాడా అన్నాడు. ఓకే గురువు ఉన్నారంటే ఆయన శ్రీపాద జిత్మోహన్ మిత్ర రాజమండ్రి అన్నాడు. అలాగే తనకి నేను గురువు అవుతా, నేను నేర్పించుకుంటా, నేను చేయించుకుంటా, మీకే అభ్యంతరం లేదో చెప్పండి అన్న. మా మిస్సెస్ని అడిగా, ఆ వయసులో మీరు ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యారు, సరే కానివ్వండి అన్నాం. 8వ ఏట్లతో ఎంటర్ అయింది, నేను అదే ఏజ్లో ఎంటర్ అయ్యాను. ఇప్పుడు తనకి 9.5 years. సో ఇప్పుడు కోవిడ్లో అడిగింది, నాన్న మన సినిమా ఇప్పుడు, ఎందుకంటే వీళ్ళు ఇంట్లో ఖాళీ కూర్చొని మొత్తం నెట్ఫ్లిక్స్లో వచ్చిన సినిమాలు, అమెజాన్లో వచ్చిన సినిమాలు ఇవన్నీ చూసేస్తున్నారు, మంద కూడా ఇలాగ వస్తుందా అండి. ఇలా కదమ్మా, కోవిడ్ తగ్గిందనుకో థియేటర్లో చూద్దు కానీ, లేదంటే ఓటీటీలో చూద్దు కానీ అని చెప్పడం జరిగింది. ఎప్పుడైనా ఏదైనా ఒక సీన్ వచ్చిందంటే మన సినిమా కూడా ఇలాగే ఉంటుంది కదా అంటుంటుంది. అంటే తనకి ఫస్ట్ టైం కదా, బయట తన ఫోటో చూసుకోగానే చాలా ఆనందపడిపోతుంది. కానీ ఒక సూట్ కేసు డబ్బులు ఇచ్చి ఆ వాల్ పోస్ట్ ఇస్తే ఆ డబ్బులు మీకు ఇచ్చి ఆ వాల్ పోస్ట్ తీసుకెళ్ళిపోద్ది అంటాడు. అండ్ అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ బ్రదర్, తను ఒక అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారండి, మామూలు మ్యూజిక్ కాదు. ఎందుకంటే ఒక చిన్న డైరెక్టర్ అని కాకుండా, ఒక చిన్న నిర్మాతలు అని కాకుండా, ఒక చిన్న సినిమా అని కాకుండా, తను రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలు, పూరి జగన్నాథ్ గారి సినిమాలు, పెద్ద పెద్దోళ్ళతోటి తను వర్క్ చేసిన ద గ్రేట్ టెక్నీషియన్. అట్లాంటి వ్యక్తి మాకు అద్భుతమైన 4 పాటలు ఇచ్చి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తను ఇచ్చారండి. డెఫినెట్గా ఈ సినిమా నేనేమైనా ఇలా చేసింది అని నాకు అనిపించింది. ద క్రెడిట్ గోస్ టు బాలనాగేశ్వర గారు, మా డైరెక్టర్.
సో దీంట్లో నటించిన నటులు సోదరుడు గిరి, తను ఎప్పటి నుంచో తను కెరియర్ కాడి నుంచి నాతో జర్నీ చేస్తున్నాడు. అండ్ అలాగే కోటేశ్వరరావు గారు, అలాగే అక్క జయలలిత, తను పీపీగా ఈ సినిమాలో యాక్ట్ చేయడం, అలాగే సుమలక్ సుధాకర్ గారు ఎక్సలెంట్. ఆయన రాత్రే అయ్యా ఇది చాలా పవర్ఫుల్ క్యారెక్టర్, నేను చేయగలనా, దీన్ని మెప్పించగలనా అని ఆయన రాత్రే ఆ సీన్ తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేస్తే షూటింగ్లో చాలామంది జూనియర్ ఆర్టిస్టులు ఉంటే లేచి చప్పట్లు కొట్టారు. అంత అద్భుతంగా తను చేయడం జరిగింది. అలాగే సిబిఎల్ గారు, అలాగే ఫిష్ వెంకట్, అలాగే ఈ సినిమాలో చాలామంది, అలాగే లియా హీరోయిన్. అది కాకుండా సంసార్ అవుతున్న రోజున సినిమా అంతా అయిపోయిన తర్వాత సంసార ఆఫీసర్లందరూ లేచి చప్పట్లు కొట్టి బాలనాగేశ్వర గారు భుజం తట్టారు. ఇది మామూలు విషయం కాదు. సో నేను ఎందుకంటే చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఇంత అద్భుతమైన సినిమా మీరు మీ భుజాల మీద వేసుకొని ఒక కావిడి, ఆ కావిడిలో 2 బిందులు పెట్టి ఒక బింది నాకు ఇచ్చారు, ఒక బింది నీళ్ళు మోసారు. సో దానికి జస్టిఫై అయ్యిందని నేను అనుకుంటున్నాను. అదంతా ఇక మిగతాది ప్రేక్షకులు దేవుడు. ఎందుకంటే ఈ 2 రాష్ట్రాలు, అటు తెలంగాణ ఆంధ్ర అవ్వచ్చు, కానీ ఈ సినిమా బాగుంటే డెఫినెట్గా ఆదరిస్తారని నా నమ్మకం. సో ఎవరైతే ఈ సినిమాకి టెక్నీషియన్స్ అండ్ అలాగే ఆర్టిస్టులు, నా తోటి నటినటులందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటా. ఫిబ్రవరి 26వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్.